ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరూ ఎప్పటి నుంచో ఇన్సూరెన్స్లు ఏవి బెటరు, ఏవి కట్టుకోవాలి, ఎలా చేయాలి అని అడుగుతున్నారు. కానీ అప్పటి నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాం. అంతకుముందు 2-3 వీడియోల్లో కూడా ఇన్సూరెన్స్లు ఏవి బెటరు, ఎట్లా కట్టుకోవాలి, ఎలా ఇన్సూరెన్స్లు కట్టుకుంటే మనం హెల్త్ ఇష్యూస్ నుంచి కానీ ఆరోగ్య సమస్యలు బాగా ఎక్కువగా వచ్చినప్పుడు కనీసం మనం హాస్పిటల్లో బాగా వస్తే 3 లక్షల రూపాయలు రోజుకి ఈ రోజుకి కూడా కరోనా టైంలో అయినట్టుగానే అందరికీ అవుతున్నాయి. అది గమనించుకోకుండా మనము సంవత్సరానికి 1,50,000 ఖర్చు పెట్టాలి, 1,00,000 ఖర్చు పెట్టాలి అంటే బాధపడిపోతున్నాం. అదే అందరూ ఆడవాళ్ళు చెప్తుంటారు, కొన్ని ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు బంగారం కొనుక్కోండి అమ్మా, దాచుకోండి, మీకు దాచుకున్నప్పుడు అవి ఉపయోగపడతాయి అని. కానీ అండి, 1,50,000 పెట్టి మీరు బంగారం కొనుక్కుంటారు సపోజు, మహా అయితే అది 5 లక్షలు అవుతుంది, 6 లక్షలు అవుతుంది. పోనీ ఇంకా బాగా ఇప్పుడు పెరిగినట్టు పెరిగితే ఎంత వస్తుంది చెప్పండి? ఎంత అవ్వదు. కానీ మీరు ₹1,00,000 పెట్టి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీ కుటుంబంలో ఉన్న 9 కుటుంబ సభ్యులకి పనికొస్తుంది. ₹1,00,00,000 మన వెనకాల ఇన్సూరెన్స్ ఉందంటే నిశ్చింతగా పడుకోవచ్చు. వాడు ఏ బెడ్ మీద పడుకోబెడితే ఆ బెడ్ మీద కింద మనతో పాటు ఉన్నవాళ్ళు మనము అందరం దర్జాగా ఉండొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం? ₹1,00,000 సంవత్సరానికి ఖర్చు పెట్టాలా, 50,000 ఖర్చు పెట్టాలా సంవత్సరానికి? ఎక్కడి నుంచి తీసుకొస్తాం? వచ్చినప్పుడు చూసుకుందాంలే, మహా అయితే హాస్పిటల్లో చేరితే ఎంత ఖర్చు అవుతుంది? ₹1,00,000 అవుతాయి, అంతకంటే ఏమవుతాయిలే అని చెప్పి మనం అందరం అనుకుంటాం, అంతేనా? కానీ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత మన వెన్నులో వణుకు ఎలా ఉంటుంది, మన బంధువుల్లో భయం ఎలా ఉంటుంది, మన రిలేటివ్స్లో ఆ డబ్బు తేలేక ఎంత ఇబ్బంది పడతారనేది అప్పుడు అర్థమవుతుంది. కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమయ్యి ఉంటుంది. కానీ ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం హాస్పిటల్కి వెళ్ళినా ఏం చేసినా 2 lakhs లేనిదే ఒక రోజు ఖర్చు లేదండి హాస్పిటల్కి వెళ్తే. అందుకని మీరందరూ ఇన్సూరెన్స్లు కంపల్సరీ చేయించుకోవాలి. మేము కూడా మీకు చాలాసార్లు వీడియోలో చెప్పాను. నెల్లూరులో ఉన్నప్పుడు మన కింద ఫ్లోర్లో శివాని ఉండేవాడు. ఆ అక్క, మేము ఇన్సూరెన్స్ కడుతున్నాం అక్క అంటే, మాకెందుకయ్యా, హెల్త్ కార్డులు ఉన్నాయి, మనం పెద్ద ఆఫీసర్లో, మనకి హెల్త్ కార్డులు బాగా ఉపయోగపడతాయి, మాకు అక్కర్లేదు అని చెప్పాం. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు ఎక్కడికి వెళ్ళినా రూములు ఫ్రీ, అది ఇది అనుకున్నాం. వద్దంటే కాదక్క, ఒక కొంచెం చిన్న పాలసీ చేయండి అక్క అన్నాడు. ఎంతో కాదండి, అతను చెప్పాడని మొహమాట కోసం ₹10,000 పాలసీ, అంటే 20 lakhs, 10,000కి 20 lakhs హెచ్డిఎఫ్సిది పెద్ద బాబు పేరున కట్టాం. కట్టిన తర్వాత 1 year తర్వాత మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. 2వ సంవత్సరం రెన్యూల్ చేయాలి. మా హస్బెండ్ వచ్చి ఉన్నారు కదా, ఎందుకు పని పాటలకు ఊరికే డబ్బులు వేస్ట్ చేస్తారు, మనకి హెల్త్ ఇన్సూరెన్స్లు గవర్నమెంట్ ఉండగా మీకేం పని పాటలేదా, ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి కడుతుంటారు, అసలు ఇన్సూరెన్స్లే మనకు వద్దు అసలు అన్నారు. పెద్ద బాబు ఊరుకోక దాన్ని రెన్యూల్ చేశాడు అనమాట. అంటే 2వ సంవత్సరం కూడా ₹10,000 కట్టాడు. మార్చిలో కట్టాం, ఏప్రిల్లో కోవిడ్ వచ్చింది. అదే హెల్త్ కార్డులు తీసుకుని మనము హాస్పిటల్లో చేరాం. ఇదే హెల్త్ కార్డులకి ఆ రోజులు ఉన్న రూములు చాలా చిన్న రూములు, చాలా ఇంతంత ఎవరు పట్టనంత రూములు ఆ హెల్త్ కార్డులకి ఇచ్చారు, బెడ్లు లేవని. అది డబ్బులు బట్టి బాగా ఉన్నవాళ్ళు, బాగా పెట్టుకోగలిగిన వాళ్ళు, అసలు ఈ హెల్త్ కార్డులు చూపించకుండా ఉన్నవాళ్ళు, హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నవాళ్ళు, అంటే ప్రైవేట్గా కట్టుకున్న వాళ్ళకి చాలా విశాలవంతమైన రూములు చాలా బాగా ఇచ్చారు. ఇదేంట్రా బాబు, మనం హెల్త్ కార్డులు అంటే మనకి మంచి ఇది ఉంటుంది, మనం అందులోనూ ఇది కదా అని మనం అనుకున్నాం. కానీ అక్కడ కోవిడ్ టైంలో అలా జరగలేదు. అప్పుడు బెడ్ దొరకటమే కష్టం. అలాంటిది నీకు గవర్నమెంట్ హెల్త్ కార్డులు తీసుకెళ్ళి చూపిస్తే మనకేం పెద్దగా ఆ రోజుల్లో ఆ ఉన్న పరిస్థితులను బట్టి పెద్దగా ఎవరు లెక్క చేయలేం. ఇప్పుడైతే ఆరోగ్యశ్రీ కార్డుని పెట్టి మాకు తెలిసిన అమ్మాయికి క్యాన్సర్కి ట్రీట్మెంట్ బసవ తారక హాస్పిటల్లో, బాలకృష్ణ గారి హాస్పిటల్లో పెద్దగా మంచిగా ట్రీట్మెంట్ చేసి మంచిగా చూస్తున్నారు. ఏది ఆరోగ్యశ్రీ కార్డుని పెట్టుకుని మంచిగా చూస్తున్నారు. ఈరోజు క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్, ప్రతి రూపాయి వాళ్ళే ఖర్చు పెడుతుంది. కానీ హెల్త్ కార్డులు, ఆఫీసర్ల హెల్త్ కార్డులు అనేవి ఆ రోజు మాకేం పెద్దగా ఉపయోగపడాల ఆ రోజు వరకు. దాని తర్వాత సీరియస్ అయింది, హైదరాబాదు చేరిపోయాం. అక్కడ పెద్ద హాస్పిటల్లో చేరిన తర్వాత రోజుకి ₹2,00,000. ఏది పెద్ద బాబుకి 2 lakhs, మా వారికి 2 lakhs, నాకు 1.5 lakh, మా ఫాదర్కి, ఇంతమందికి రోజుకి కనీసం ₹7-8 లక్షల డబ్బులు కావాల్సి వచ్చింది కరోనా టైంలో. ఒక్కడికి ఇన్సూరెన్స్ లేదు. మా ఫాదర్కి ఉంది కానీ ఇన్సూరెన్సు, అప్పుడు దాని గురించి ఇంకో సెకండ్లో చెప్తాను. ఇప్పుడే ఆయనకు కూడా ఆ ఇన్సూరెన్స్ పెద్దగా పనిచేయలే. ఆ టైంలోనే కోవిడ్ టైంలో ఆయన ఇన్సూరెన్స్ని పెద్దగా తీసుకోలేదు. ఇంతమందికి ఈ హెల్త్ కార్డులు తీసుకోమన్నారు తెలంగాణకి వెళ్ళిన తర్వాత, దీన్ని ఉపయోగపడవన్నారు.
మనకేంటి హెల్త్ కార్డు ఉంది, ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. తర్వాత ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బెంగళూరు కానీ ఎక్కడికైనా వెళ్తుందన్నారు, కానీ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఈ హెల్త్ కార్డులు ఒప్పుకోలేదు. అంత సొంత డబ్బులు అప్పులు చేసుకుని, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చి రోజుకి దగ్గర దగ్గర 7-8 లక్షల రూపాయలు ఉంటాయి, కానీ ఒక మనిషికి ట్రీట్మెంట్ అంటే నలుగురు మనుషులకి ట్రీట్మెంట్ అవ్వలేదు. ఎంత డబ్బు ఉన్నవాడు కూడా ఆ రోజుల్లో ఎంత ఆస్తులు ఉన్నాయా, మీకు ఇళ్ళు ఉన్నాయా, వాకిళ్ళు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా, ఏవి అమ్ముడుపోవండి. డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా రేపు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తే మనం ఏం చేయాలి అనేది ఒకటి ఉంటుంది. కరోనా పేషెంట్లు అసలే వీళ్ళు టామ్మని లేచిపోతే ఈ డబ్బులు ఎవరు కడతారనేది ఒకటి ఉంటుంది. కానీ ఇవేమి మా జీవితాల్లో పనిచేయాల. అందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు మేము బతకాలి అని చెప్పి స్నేహితులు, దగ్గర వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా గొప్పగా చేశారు. అర్థమైందండి. తమ్ముళ్ళు ఎవరో తెలియకపోయినా తమ్ముళ్ళకి ఫోన్లు చేసి మరి మేమున్నాం మీ వెనకాల, మీరు వాళ్ళని చూసుకుంటూ ఉండండి, మీకు ఎట్లాంటి డబ్బులు కావాలన్నా సరే మేము అరేంజ్ చేస్తూ ఉంటాం, మీకు ఇబ్బంది లేదు అని చెప్పి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, మన ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు కానీ, తన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఆ రకంగా మమ్మల్ని 6 నెలల పాటు 5 నెలల పాటు కంటికి రెప్పలా మొత్తం అందరూ చూశారు. అందరూ చూస్తేనే ఈరోజు మేము బయటపడి ఇలా మీ ముందుకు రాగలిగాను. ఒక్కళ్ళ వల్ల సాధ్యం కాదు, తెలుసా అండి. బెడ్లు దొరక్క తమ్ముళ్ళు రోడ్ల మీద కూర్చుని ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఆ కరోనా టైంలో. మా కోసం హాస్పిటల్కి వస్తే డ్రైవర్ని, తమ్ముళ్ళని లాఠీ చార్జీలు చేసిన సందర్భాలు ఎన్నో హైదరాబాద్లో, తెలంగాణలో. ఈ టైంలో బయట ఏం పనిరా తిరుగుతున్నారని హాస్పిటల్లో బెడ్ మీద పడుకుంటే మమ్మల్ని చూడటానికి వచ్చి కరోనా వార్డుకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తున్న టైంలో పోలీసులు వెంటబడ్డ సందర్భాలు ఎన్నో. ఇవన్నీ కరోనా టైంలో మనకి నేర్పించిన సంఘటనలు. హెల్త్ ఇన్సూరెన్స్కి వెళ్తే ఎవరికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అప్పుడు మనకి అర్థమైంది, ఓహో ప్రాపర్టీలు అమ్మాలన్నా కూడా ఆ టైంలో మన్ని మోసం చేసేవాళ్ళు, మన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మన్ని తక్కువ రేటుకి అడిగేవాళ్ళు అలా కూడా ఉంటారు. ఆ టైంలో చాలామంది ప్రాపర్టీలు అమ్ముకుంటే ఇదేంటిది హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ, పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కానీ ఏది అమ్ముకున్నా కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ టైంలో అవి తెలిసి వచ్చాయి అందరికీ. అప్పుడు ఇన్సూరెన్స్లకు వచ్చేసరికి టాపిక్ బాబుకి చెప్పాం కదా 10,000 రూపాయలు పెట్టి కట్టామని, వాడు 19,55,000 రూపాయలు మా బాబు ఉంటే మొత్తం బిల్లు క్లియర్ చేశాడండి. అప్పుడు మేము తీసుకున్నది హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ అనమాట. మొత్తం 10 రూపాయలతో సహా గ్లౌజెస్, వాళ్ళు వాడిన పీపీ కిట్తో సహా మొత్తం హెచ్డిఎఫ్సి ఒక 10,000 రూపాయలకి 20 లక్షల రూపాయలు వచ్చినాయి మనకి. ఒక సంవత్సరంలో మనకు 20,000 రూపాయలు కడితే 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఫ్రీగా వచ్చింది మనకి. చూసారా, ఒక 20 లక్షలన్నా మనకి సేవ్ అయినాయి కదా. అయిపోయింది. తర్వాత మనకి ఏలూరులో మన ఇంట్లో సారు అక్కడ ఉండేవారు, ఆఫీస్ పని మీద ఉద్యోగం చేస్తూ. ఆ ఇంట్లో రెంట్కున్న ఆయన కూడా ఇన్సూరెన్స్లో అవన్నీ కట్టిస్తుంటారు. దీపు, అమ్మ మీకు ఇన్సూరెన్స్ లేదా, సార్కి ఉండే ఉంటుందంటే, అరే నాయన ఇదిరా పరిస్థితి బాబు, ఆయన హెల్త్ కార్డులు ఉన్నాయని జబ్బులో పెట్టుకొచ్చారు, అవి దేనికి పనికిరావని చెప్పారు. అంటే ఒక 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ చేస్తాను ఫస్టే. మా హస్బెండ్ హాస్పిటల్ నుంచి బయటికి రాకముందే ఇన్సూరెన్స్ చేసామన్నమాట. కానీ ఆ ఇన్సూరెన్స్ తన హాస్పిటల్లో ఉండగా చేశాం కాబట్టి, తను హాస్పిటల్ నుంచి 1 నెల రోజులు 2 నెలల తర్వాత కూడా అది ఆ సంవత్సరానికి మనకు ఉపయోగపడలా. అది వాడదామంటే అది దాన్ని ఒప్పుకోలేదు ఆ ఇన్సూరెన్స్ పాలసీని హాస్పిటల్స్ వాళ్ళు. సరే అది ఒక సంవత్సరంది వేస్ట్ అయిపోయింది. 1,00,000 రూపాయలు పెట్టి 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేసామన్నమాట. అది అలా అయిపోయింది. దాని తర్వాత మాకేమని అర్థమైందంటే ఇన్సూరెన్స్లో కూడా మంచివి వచ్చినాయి. మనం కొన్ని ఇన్సూరెన్స్లు తీసుకుంటే ఇబ్బంది పడతాం. దాని తర్వాత సెకండ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకుంటే అదేమైందంటే, ఫస్ట్ మీరు హాస్పిటల్లో చేరి మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఆ బిల్లులు తీసుకెళ్ళి పెడితే వాడు ఆ బిల్లులకి తగ్గ డబ్బులు ఇస్తాను అని చెప్తాడు. దాంట్లో సగం కట్ చేసేసి దీనికి ఇవ్వను దానికి ఇవ్వనని ఒక పావు వంతు ఇవ్వటం స్టార్ట్ చేశాడు. అంటే ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది అయిపోయింది, థర్డ్ ఇంకా ఏం చేసాము అంటే ఇంకా లాభం లేదు, మనం చూసుకుని ఆన్లైన్లోనే మనకి ఇన్సూరెన్స్ ఇది ఉంటుంది సపరేట్గా. వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయి ఆ పాడిని వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ వెబ్సైట్లు ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి మనంతరం మనమే ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకుని ఏది ఎలా వస్తుందని చూసుకుని, దాని తర్వాత మనం ఏదన్నా పెద్ద హాస్పిటల్ అంటే ఏఐజీ కానీ, కాంటినెంటల్ కానీ, ఎస్ఎల్జీ కానీ, అపోలో కానీ ఇలాంటి హాస్పిటల్స్కి ఏ ఇన్సూరెన్స్ అయితే వాళ్ళు అక్కడ బోర్డు పెడతారు, బలానా ఇన్సూరెన్స్లు మా దాంట్లో ఉన్నాయి, ఇవైతే మేము ఒప్పుకుంటాము అని. దాని తర్వాత మీరు ఇన్సూరెన్స్ కట్టాలనుకున్నప్పుడు ఈ 3 హాస్పిటల్లో మనం చేరతాం కాబట్టి
ఆ బోర్డు మీద ఆ ఇన్సూరెన్స్లు ఉన్నాయో లేదో చూసుకుని మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంటుంది. ప్రతి హాస్పిటల్కి ఒక ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంటుంది లోపల. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ఇన్సూరెన్స్కి అయితే మీరు ఎక్కువ ఇది ఇస్తున్నారు, ఏ ఇన్సూరెన్స్ అయితే బాగుంటుందని కూడా ఆ హాస్పిటల్ వాళ్ళని కనుక్కుంటే అప్పుడు మీరు దాని తర్వాత వాళ్ళు చెప్తారు. అప్పుడు దాంట్లో 10 బెస్ట్ ఇన్సూరెన్స్లు ఉంటాయి ప్రతి హాస్పిటల్లోనూ. దాంట్లోకి వెళ్ళి మీరు ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు కట్టండి. ఇప్పుడు మేము 2 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టుకుని ఏది వస్తే అది రాని మెదలకుండా పడుకుందాం. 2 ఇయర్స్ నుంచి ప్రతిదీ మనకి జబ్బు చేసినా లేకపోతే ఆపరేషన్స్ అయినా ఏదైనా కూడా అన్నీ ఫ్రీగా వస్తాయి, చేయించుకోవచ్చు. 2 ఇయర్స్ తర్వాత నుంచి మనం ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చి ఎక్స్రేలు స్కానింగ్లు ఇలాంటివి తీసుకున్నా బోనస్గా డబ్బులు కూడా ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. అందుకని మనం హారం కొనుక్కోండమ్మా, గాజులు కొనుక్కోండమ్మా, ఇవన్నీ ఆడవాళ్ళు చెప్తారు. మీకు ఏ యూట్యూబ్ ఛానల్స్లోనూ ఇన్సూరెన్స్ల గురించి ఒక లేడీస్ చెప్పడం నేను ఎక్కడే వినలేదు. వింటే కనుక వాళ్ళకు కూడా ధన్యవాదాలు అని చెప్పచ్చు. మనం ఇన్సూరెన్స్ కంపల్సరీ ఒక ఆడవాళ్ళు హారం చేయించుకునే దానికంటే, గొలుసు చేయించుకునే దానికంటే కూడా అదేది మనకి భరోసా ఇవ్వదండి. ఆ టైంలో మనం అమ్మలేకపోవచ్చు, ఆ టైంలో మనం బ్యాంకులో పెట్టలేకపోవచ్చు, ఆ టైంలో మనం ఏది చేయలేకపోవచ్చు. కరోనా అప్పుడు ఆ బంగారం ఉంది, ఇంటి నిండా బంగారం ఉంది, ఏం చేసుకుంటారు చెప్పండి? ఏ బ్యాంకులు ఉన్నాయి పెట్టుకోవడానికి? ఏ మార్వాడి షాప్ వాడున్నాడు? దేనికి ఉపయోగపడుతున్నారు రోజు చెప్పండి? కానీ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటే మాత్రం కంపల్సరీగా మనం వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్లో పడుకున్నామంటే చక్కగా ప్రతిదీ ప్లానింగ్గా జరిగిపోతూ ఉంటుంది మనకి. కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి మనిషికి ఎవరు స్తోమతికి తగ్గట్టు వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోండి. అప్పుడు దానికి సెట్ అయిపోయి మీకు ఆరోగ్యాల విషయంలో కూడా అన్ని రకాల స్కానింగ్లు తీయటం కానీ అన్ని రకాలవి జరుగుతుంటాయి. అదే మనం డబ్బులు కడితే ఇది ఇప్పుడు వద్దులే పోస్ట్ పోన్ చేసుకుని, ఇప్పుడు ఇది వద్దులే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాం. ఇంకోటి చెప్పాలి ఇన్సూరెన్స్ గురించి, మీరు మదర్ని కానీ ఫాదర్ని కానీ పెద్దవాళ్ళు కానీ లేకపోతే మీరే కానీ మీకు బీపీలు కానీ షుగర్లు కానీ ఉన్నప్పుడు మీరు గబగబా వెళ్ళిపోయి నాకు ఇవాళ బీపీ డౌన్ అయినట్టుంది, షుగర్ డౌన్ అయినట్టుందని చెప్పి సడన్గా అలా చేరకూడదు. చేరితే షుగరు బీపీ అని రాసిన తర్వాత ఇన్సూరెన్సు క్లెయిమ్ కాదు మీకు. అందుకోసం అని చెప్పి మీరు ఏం చేస్తారు అంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకుని, చేరేటప్పుడు కూడా మీరు ఫీవర్ అని చెప్పో ఏదో జాయిన్ అయితే లేకపోతే కాలు దెబ్బ తగిలింది, కాలు డ్యామేజ్ అయిందని చెప్పి చేరాలి తప్ప షుగర్లు బీపీలు ఇట్లాంటివి ఉన్నాయని చేరితే ఇన్సూరెన్స్లు పెద్దగా రావు. అట్లాంటివన్నీ చూసుకోవాలి ఇన్సూరెన్స్ ముఖ్యంగా వస్తే ఎవరికి వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టే ఆన్లైన్లో ఉంటాయి, లేకపోతే మీకు నమ్మకస్తులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఏది బెస్ట్ ఏది మంచిది, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దేనికైతే ఎక్కువ రేటింగ్ ఉంది వాళ్ళ హాస్పిటల్కి ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెస్ట్గా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏదైతే 100% అంటే మనం జాయిన్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ ఇంటికి వచ్చి ఇంటికి మెడిసిన్ కొనుక్కునేదాకా కూడా ఏది ఉంటుంది ఇన్సూరెన్స్ని చూసుకోండి. మనకి మళ్ళీ అత్యవసరం అయితే హెలికాప్టర్లో తరలిచ్చేది ఉంటుంది, అంబులెన్సులు ఉంటాయి, ఇంటిలో నర్సును పెట్టుకునేందుకు సౌకర్యం కల్పిస్తారు, మెడిసిన్స్కి డబ్బులు ఇస్తారు. ఇన్ని రకాల ఇన్సూరెన్సుల్లో చాలా రకాలుగా ఉన్నాయి. అవన్నీ మీకు మీరే నాకు చెప్తాను, నాకు నచ్చిన ఇన్సూరెన్స్ నేను చెప్తాను, అది నేను దాన్ని ప్రమోషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది తప్ప మీకు ఉపయోగపడదు. కానీ మీరే హాస్పిటల్స్కి వెళ్ళి తెలుసుకుని ఏది బెస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆన్లైన్లో కూడా ఉంటాయి, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోండి, ఇన్సూరెన్స్ వెబ్సైట్కి వెళ్ళిపోతే మీకు మంచిది చాలా బాగుంది అన్నది తీసుకోండి. ఇంకా లేదు మీకు నమ్మకం కుదరలేదు అంటే అప్పుడు కామెంట్ పెట్టండి, నేను పర్సనల్గా పెడతాను. నాకేమీ ఆ ఇన్సూరెన్స్ పేరు చెప్తే నాకేమడు ప్రమోషన్స్ కానీ ఇది కాదు. మేము ఫేస్ చేసింది మీరెవ్వరూ అంత ఇబ్బంది పడకూడదు. ప్రతి ఇంట్లోనూ ఒక ఆస్తి, ఒక ఇల్లు, ఒక స్థలమో లేకపోతే ఒక పొలమో హెల్త్ ఇష్యూ వస్తే ఖచ్చితంగా అమ్మే పరిస్థితులు ప్రతి ఒక్కడికి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అనవసరంగా ఇబ్బంది పడే పరిస్థితులు పెట్టకండి. తమ్ముళ్ళు కూడా మాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంకా ఇది ఫేస్ చేయలేక వాళ్ళకున్న అపార్ట్మెంట్ కూడా బేరం పెట్టారు, అమ్మేద్దాం అక్క వాళ్ళు ఎప్పటికొస్తారో బయటికి, ఏంటి 5 నెలల పాటు రోజుకి 10 లక్షలు 8 లక్షలు ఖర్చు పెట్టాలంటే ఎట్లా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళ అపార్ట్మెంట్లు కూడా బేరం పెట్టారు. అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళ లోపల ఉన్న వాళ్ళేమో 100 రకాలు చెప్తారు, రోజుకి ఇంత డబ్బు కట్టమంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళకేమో ఎవరైనా ఎంత డబ్బు దాచుకుంటారు. అదే ఇన్సూరెన్స్లు ఉన్నాయనుకోండి, ఎవరిని భయపడక్కర్లా బాధపడక్కర్లా ఏమక్కర్లా, సింగిల్గా వెళ్ళి జాయిన్ అయిపోయి మీ ఇన్సూరెన్స్ నెంబర్ చెప్తే చాలు ప్రతిదీ మీ దగ్గరికి వస్తుంది. నర్సులతో సహా చక్కగా మంచి కేర్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డాక్టర్లతో సహా
మీకు ఏ ఇంజెక్షన్ పెడుతున్నారు, ఏ మందులు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ వాళ్ళు కూడా మీకు ఎప్పటికప్పుడు మానిటర్గా చూస్తూ ఉంటారు. నీకు ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎంత తగ్గింది, వీళ్ళు ట్రీట్మెంట్ చేయడం వల్ల తగ్గుతుందా పెరుగుతుందా కూడా ఇన్సూరెన్స్ డాక్టర్లు కూడా పర్యవేక్షిస్తుంటారు. అందుకని ప్రతి మనిషికి బంగారం డబ్బు కంటే కూడా ఇన్సూరెన్స్ బెస్ట్ అని చెప్తాను నేను. అర్థమైందా? అందుకని చూసుకుని అందరూ ఇన్సూరెన్స్ కట్టుకోండి. ఓకేనా?